రాజా గారు, మిమ్మల్ని వెయిట్ చేపించా. నెలాఖరి జీతం కోసం, ఇడ్లీ బండి దగ్గర బేరం కోసం, అందమైన అమ్మాయి రాక కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేసినా ఫైటింగ్ చేసినా తప్పు లేదండి. ఇంతకీ పెళ్లి కొడుకు కావాలన్నారు, ఎలాంటి వాడు కావాలో చెప్పండి, సెట్ చేసి పెడతాను. అబ్బాయిని వెతికే ముందు ఓ అమ్మాయి ప్రాబ్లం నాకు వదిలించాలి. కొంప తీసి మీరు చాచా, నేను అలాంటి దాన్ని కాదు. ఇదేంటిది లోపల పొగేసి ఉంది? ఇందులో ఉన్నది పొగ కాదు రాజా, నా ఫ్రెండ్ లావణ్య ఆత్మ. ఆత్మలని సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాయి కదండి, మరి దీన్ని రెంట్కి చెప్పారా? నేను చెప్తుంది అబద్ధం కాదు రాజా, నిజం. సరే, మీరేదో చెప్పాలనుకున్నారు, నేను అది వినాలి అనుకుంటున్నాను, చెప్పండి, నేను నమ్మేస్తాను. సీసాలో ఉన్న లావణ్య నేను మంచి ఫ్రెండ్స్ మీ. తన సీరియల్లో ఆర్టిస్ట్, తన రకరకాల క్యారెక్టర్స్ వేయాలని కలలు కనేది. ఓహో, ఫ్రెండ్ కదా, బాగుంది బాగుంది, చెప్పండి చెప్పండి. నాకు జీతం సరిగ్గా వచ్చేది కాదు, లావణ్యకి అవకాశాలు వచ్చేవి కావు. ఏటీఎం ముందు జనాల్లాగా ఇద్దరం ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉండేవాళ్ళం. ప్లాట్ పాయింట్ అదిరిపోయింది. మా ఇంట్లో నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారు, తన ఇంట్లో కూడా సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. పెళ్లి విషయంలో ఇద్దరం ఒకరి మీద ఒకరిని జోకులు వేసుకునేవాళ్ళం. నాకేముందవుతుందని పెళ్ళవుతుందని పోటీ పడేవాళ్ళం. అనుకోకుండా ఒక రోజు పొల్యూషన్ పెరిగినట్టుగా మా ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఐసీయూలో పేషెంట్ కండిషన్ లాగా టాపిక్ సీరియస్ అయింది. ఇద్దరి మధ్య ఎవరి పెళ్లి ముందు జరుగుతుందో చూసుకుందామని పందెం వేసుకున్నాం. పందెం వేసిన మీరున్నారు, మీ లావణ్య బాటిల్లో ఉంది, అంతేనండి? అవును రాజా, నాకు పెళ్ళైతే తన పందెం ఓడిపోతుందని చచ్చి నన్ను సాధిస్తుంది, వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతుంది. లావణ్య చెడగొడుతుందని మీకెలా తెలిసింది? ముందు నాకు డౌట్ వచ్చింది, తర్వాత మంత్రగాడు వచ్చాడు, లావణ్య ఆత్మని బంధించాడు, బాటిల్ నా చేతిలో పెట్టాడు. మంత్రగాడు ఆత్మ తీసుకెళ్లిపోతాడు కదా, మీకెందుకు ఇచ్చాడు? వాడు ₹1,00,000 తీసుకుని ఆత్మని బంధించాడు, మరో 2 లక్షలు ఇస్తే పరలోక యాత్రకి పంపిస్తా అన్నాడు. బ్యాంకుల్లో డబ్బులు లేవని బాటిల్లో లావణ్య నా దగ్గరే పెట్టు. మీరు చెప్పింది కదా, నిజమైనా కాకపోయినా నాకు చాలా బాగా నచ్చిందండి. నిజం అనేది తెలుగు సినిమాలో కథ లాంటిది, లోతుగా చూస్తే గానీ అర్థం కాదు. తనని పరలోకం పంపిస్తేనే నాకు పెళ్ళవుతుంది. నేనుండగా భయం ఎలా రాదా? విమానం ఎక్కించి లావణ్యని పరలోకానికి పంపించేస్తా, రేపే నీకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసేస్తా. ఇది రాజా నీకు ఇస్తున్న 1+1 ఆఫర్. సరే, కాఫీ తెస్తా. అందుకే అన్నారు బ్రహ్మం గారు, ఏసీలో తిరిగే మనిషి చివరికి సీసాలో ఉండాలి అని. పరలోకానికి పోయి పాటలు పద్యాలు పాడుకోక నీకు ఈ పంతాలు పందాలు ఎందుకే? రాజాగారు ఇప్పుడే వచ్చారా? వచ్చాను రా. సారీ సాకుది లేట్ అయింది. ఏంటే కొంచెం లేట్ అయిందా? నేను ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వచ్చారో? ఎందుకంటే అంత కోప్పడతారు రాజా గారు, అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది కదా. అలాగే నేను కూడా అప్పుడప్పుడు జీతం ఇస్తాను. మీరు మరీ దుర్మార్గంగా మాట్లాడుతున్నారండి. సిటీ బస్ లో రావడం అంటే మాటలా? అమీర్పేట నుంచి ఇక్కడికి రావడానికి సూర్యుడు చుట్టూ భూమి తిరిగినంత టైం పడుతుంది. రాజాగారు మీ కంపెనీకి ఒక కారు కొనొచ్చుగా? నయము, కనీసం అక్కడ సైకిల్ ఉన్నది, ఇక్కడ అది కూడా లేదు. మీకు జీతం కూడా చాలా ఎక్కువ అనుకుంటే మళ్ళీ కారు కూడా కావాలంట. యజమాని దేవుడు కావాలంటే పని వాళ్ళని భక్తుల కింద చూడాలి సార్. ఆయన దేవుడిని కదరా, యముణ్ణి. నా కాడ నాటకాలు ఆడాడు, సంపేస్తాను. రాజా గారు, ఎందుకంటే అలా బార్లు గొడవ పడే వాళ్ళ బాటిల్ ఎదుగుతున్నారు? కొట్టనేవండి ప్రేమిలా గారు, కొట్టనేవండి. నా బాడీలోంచి బ్లడ్ వస్తే ఆయన కళ్ళు చల్లబడితే నా ప్రతి రక్తం చుక్కలోన రాజాగారి పేరే కనబడుతుంది. అప్పుడైనా తను నన్ను నమ్ముతాడు. యదవా సినిమా డైలాగులు చెప్పాడు, సంపేస్తానరే. నీ వల్లరా? అదేమిటండి, సీసాలోంచేది ఎగిరిపోయింది? అందులో గాలి ఎగిరిపోయిందిరా. భద్రం గారు, మీరు గాలిని చూడగలుగుతున్నారా? మీకు అత్యంతరే శక్తులు ఏమైనా ఉన్నాయా? నా కంటికి ఏమీ కనబడదు, నా కంటికి సత్వరం ఉందండి. గాలిలా కనబడుతుంది చెప్పండి. ఈ డిస్కషన్స్ అన్ని ఆపి ముందు అదంతా క్లీన్ చేయండి. నువ్వు వచ్చింది అనుకోండి, వానికన్నా ముందు ఫైన్ కట్టమంటుంది. తొందర చేయండి రా, తొందర చేయండి. ఆ బాటిల్ నుంచి ఏదో బయటకు వచ్చిందండి. భద్రం గారు, మీరు దేవుడు మరి. అయ్యో నిజమండి, నా మాట నమ్మండి. ఏంటి ఏదో నమ్మమంటున్నారు? అబ్బాయిలు చాలా బాగున్నారు, నమ్మమంటున్నాడు. అలా దేవులా నిలబడి చూస్తామండి. మేడం గారికి ఆల్బమ్ చూపించు.
ఈ కుర్రోడు నాకు బాగా నచ్చాడు. ఆహా. ఓ ఇతని పేరు కిషోర్, ఊరు పొద్దుటూరు, జేబీజీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఇతనే నాకు కాబోయే శ్రీ. కేకే ఆ నువ్వు ఫోటో కిషోర్ పంపించు, రేపు పెళ్లి చూపులని మెసేజ్ పెట్టు. ఎస్ బాస్. నేను మీకు చెప్పిన పని ఈ రోజు పూర్తి చేస్తారుగా? అది అలాగని ఈ రోజు కంప్లీట్ చేసేస్తాను. అవును, అదేది? అది పక్కన పెట్టాను. గారు ఆవిడ ఏదో చేయమంటుంది, ఈయన గారేమో చేస్తారంటున్నారు. అసలు విషయం ఏమిటంటారు? అనవసర విషయాల్లో తలదూరిస్తే నవరంధ్రాలు నలిగిపోతాయి. అంటే గ్రహాలు. ఓ త్వరగా కానివ్వండి. ఈ బిజిలీ ఎక్కడ? బజ్జీలు తినడానికి బయటకు వెళ్ళింది, వచ్చేస్తుందిలే. సార్ మీరు కానివ్వండి, తను వచ్చేస్తుందిలేండి. ఏమన్నా అనురాధ్ గారు అంతా రెడీ అండి, మీరు రెడీ అవ్వండి. రెడీ అవడానికి మేకప్ పౌడర్ అంతా రెడీగా ఉందండి, కానీ డ్రెస్సే కనిపించదు. కరెక్ట్ గా చూడండి బాబు, ఎక్కడ పెట్టి మర్చిపోయారేమో. మర్చిపోవడానికి నాకేం మెంటల్ లేదండి, మెమరీ పవర్ చాలా ఎక్కువ. ఇక్కడే పెట్టాను, ఎవరో తీసారండి. ఎవరు తీసుకుంటారు? బయట ఏమైనా పెట్టి మర్చిపోయారా? రండి. ఏయ్ ఏంటి నా బట్టలు వేసుకున్నావు? ఇవి పెళ్లి కూతురు బట్టలే కదా, అందుకే వేసుకున్నాను. చూడు బిజిలే, నీకు కొత్త బట్టలు కావాలంటే నేను కొనిచ్చేవాడిని కదా, ఇలా దొంగతనం చేసి వేసుకోకూడదు. ఇచ్చేసే. ఇవి నావి, నేను విప్పను. పాపం, పెళ్ళంటే బిజిలీకి బాగా ఇష్టం అనుకుంటా. అవును, నువ్వొక్కడివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఒసే బిజిలీ, నువ్వు ఇప్పుడు పెళ్లి కూతురు కాదు, రాజుగారు చెప్పండి సై. ఎవరు చెప్పారు కాదని? నేనే పెళ్లి కూతుర్ని, చిన్నారి పెళ్లి కూతుర్ని. అంకమ్మ, చిన్నారి పెళ్లి కూతురు, చైనా పెళ్లి కూతురు అంటూ నా కోపం తెప్పించుకో. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేనే పెళ్లి కూతుర్ని. సీరియస్ గా జోకేసే బిజిలీ. జోక్ లేయడానికి నేనేమన్నా బ్రహ్మానందాన్ని అనుకున్నావా? ఏంటి అలా కొడుతున్నావు? ఏంటి వాడికిచ్చి నీకు ఇవ్వనందుకు ఫీల్ అవుతున్నావు కదా? తీసుకో. ఏమైందా నీకు? ఏమిటండి అలా కొడుతున్నారు? మళ్ళీ ఎవడైనా నన్ను ఆపడానికి ట్రై చేశాడో? ఏయ్ నీ పేరేంటి? లావణ్య. నేను నీకు ఇచ్చిన బాటిల్ ఏం చేసావు రాజా? అదే ఆ చెయ్యి సరే పగిలిపోయింది. కొంప ముంచావు రాజా. లావణ్య ఆత్మ బిజిలీలో ఆవహించింది. నమస్తే మేడం. ఇప్పుడు ఏం చెప్తాం రాజా గారు? ఏమీ చేయలేరు, మూసుకొని పెళ్లి చూపులకు పదండి. అంటే ఇప్పుడు ఏయ్, నువ్వు పైకెళ్ళు. మీరు నన్ను మోసం చేస్తున్నారు. అది నా ఫోటోనే. అప్పుడు మేకప్ లేదు, ఇప్పుడు మేకప్ ఉంది. అందుకే గుర్తుపట్టలేదు అనుకుంటా. నీది జిమ్ బాడియా లేక మామూలు బాడియా? అసలే చిరాకుతో చేస్తుంటే మీరేంటండి ఇలా చెత్త ప్రశ్నలు వేస్తారు? ఇది చెత్త ప్రశ్న, సగటు ప్రశ్న, ఇంకొద్దిసేపట్లో నీకే తెలుసుద్ది. నేను దేనైనా సహిస్తాను గాని మోసాన్ని అస్సలు సహించను. ఈ పెళ్లి క్యాన్సిల్. నేను మీకు నచ్చలేదా? నచ్చలేదు. నాకు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే నచ్చింది. నీ పెడత మొహానికి నేను నచ్చలేదు. అందుకే బాస్ ఇందాక నీది జిమ్ బాడియా మామూలు బాడియా అని అడిగింది. ఇప్పటికైనా నేను నచ్చానా లేదా? నువ్వు నన్ను నరికి చంపినా నా సమాధానం ఒక్కటే, నచ్చలేదు. నచ్చలేదు. అయితే నువ్వు కూడా నాకు నచ్చలేదురా.
ఇంకోసారి ఇలా అందం చూసి అవలాగాన్ని కాకుండా మనసును చూసే మంచోడిని చూడండి. ఎప్పుడు మనం చూడంటే అక్కడ దొరుకుతాడు. వెతుకు, బాగా వెతుకు. వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. నీ మామిడి పండు బత్తాయి పండు నీ దెయ్యమా? రాజా గారు, దెయ్యానికి పెళ్లి చెయ్యాలా? మనకి ఇదేం కర్మండి. సీసాలోంచి ఏదో బయటకు వచ్చిందంటే మీరు విన్నారు కదా. ఇప్పుడు ఆ దయ్యం మనల్ని తగులుకుంది. తగులుకోలేదు, మనమే దాన్ని తగిలించుకున్నాం. డౌట్ అండి, ఒకవేళ మనం పెళ్లి చేసినా అది బిజిలేక లేక లావణ్యక? కావాలంటే మీరు చేసుకోండి భద్రం గారు. ఒకరు తాళి కొడితే మరొకరు ఫ్రీగా వస్తారు. ఆగండి, ఏం చేయాలో అర్థం కాక నేను చేస్తుంటే మధ్యలో మీ గోలంటే. ఇది గోల కాదు రాజా గారు, భయం. గాలి పీలుస్తున్నావా లేక దయ్యాన్ని పీలుస్తున్నావా అర్థం కాదు రాజాగారు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను లావణ్య ఆత్మని పరలోకానికి పంపించేద్దాం అనుకున్నా, కానీ నువ్వే వచ్చి చెడగొట్టావు. తీసి పంపించడానికి చేయాల్సినంత చేసేవాళ్ళు. మీ కక్కుర్తి వల్ల షూటింగ్ కి లొకేషన్ ఫ్రీగా దొరికినట్టు ఆ లావణ్య ఆత్మకి బిజిలీ బాడీ దొరికేసింది. అది సెటిల్ అయిపోయి కూర్చుందండి. అమ్మో రాజాబాబు గారు, ఇక్కడే ఉంటే ఆ గుంట లావణ్య తల సీసాలో పంపిస్తుంది. పారిపోతావు రాజాబాబు గారు. మరి బిజిలీ ఏం చేస్తాం? లావణ్య ఆత్మ తనలో ఉంది, మరి ఎలా వదిలేసి వెళ్ళిపోతాం? బతుకుంటే బిజిలీ అయినా బజ్జానా చచ్చిపోతావు రాజాబాబు. పదండి పదండి పదండి. ఏంటా గుసగుసలు? ఏం లేదక్క, నీ పెళ్లి ఎలా చేద్దామని ప్లాన్ గీస్తున్నావు. అంతే 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 అంతే. ముహూర్తం పొద్దున పెట్టాలా మీకు రాత్రి పెట్టాలని చర్చించుకుంటున్నా. మీరు నాకు పెళ్లి చేయడం ఏంటి? మనం వచ్చింది అను పెళ్లి చేయడానికి కదా. గోస్ట్ కామెడీ చేస్తే చాలా వరస్ట్ గా ఉంటుంది. కాదు కాదు కాదు, లావణ్య. నేను బిజ్లీనైతే లావణ్య అంటాడేంటి ప్రమీల? అసలు నాకు చీర ఎవరు కట్టారు? నేను పెళ్లి కూతురులో ఎలా రెడీ అయ్యాను? రాజాగారు, బిజ్లీని లావణ్య వదిలేసింది. నన్ను లావణ్య వదిలేయడం ఏంటి? ఇంట్లో లావణ్య అనేది దెయ్యం ఉంది, అది ఇప్పుడు నిన్ను ఆవహించుంది. ఇగో ఇదిగోండి, ఇదే మంచి టైం. దెయ్యము రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటా. మన అందరం పారిపోదామా? వెనకాల ఉండాల్సిన పాత్రం ఎదురుగా ఉన్నాడేంటి? నన్ను వదిలేసి పారిపోతారా? ఒరే కొంటడు కానీ నీ పర్ఫార్మెన్స్ నువ్వు. ఒరే తెంగరోడా, నీ పర్ఫార్మెన్స్ చూపించడానికి ఇదరా టైము. అవతల దేని చంపేస్తుంది కదా అని పారిపోవడానికి రెడీ అయితే ఇలా అడ్డుపడతావా? నాకు పెళ్లి చేయకుండా ఎక్కడికి పారిపోతారా? చంపేస్తా. బట్టలు మార్చినట్టు బాడీలు మార్చేస్తే ఎలాగమ్మా? నువ్వు ఇప్పుడు భద్రం బాడీలో ఉన్నావు, నీకు అబ్బాయిని ఎలా తాగలం? నేను అప్కమింగ్ ఆర్టిస్ట్ అని మీకు తెలీదా? నువ్వు ఆల్రెడీ అప్పుకెళ్ళిపోయావు, అది నీకు తెలియదు. నాకెప్పుడు ఒకే క్యారెక్టర్ వేయడం ఇష్టం ఉండదు రాజా. టైంని బట్టి నా టైమింగ్, క్యారెక్టర్ ని బట్టి నా డైలాగ్ మార్చేస్తా. మీరు అబ్బాయిని తీసుకురండి, ఆ టైం కి నేను లేడీ బాడీలోకి ఎంటర్ అవుతా. ఇంకో ఆప్షన్ ఉంటే బయట లాన్ లో ఖాళీ బాటిల్ ఉంది, దానిలోకి నువ్వు వస్తావా? ఈ దేవుడి దానికి పంచ్ డైలాగ్ ఒకటే. సరే సరే పదండి. రాజాగారు, రాజాగారు, ఈ లోపలికి వెళ్తున్నారేంటండి? ఆ దయ్యం వస్తుంది, పారిపోవండి. భద్రం గారు, ఇప్పుడే అది ఈవిల్ డెడ్ పార్ట్ 2 చూపించింది. ఇంకా చాలా పార్ట్ చూడాలేమో. పదండి లోపలికి వెళ్దాం. అయ్యో అది కాదు, అబ్బాయి వచ్చే టైం అయింది. ఏ అబ్బాయి? అమెరికా అబ్బాయా, ఆంధ్ర అబ్బాయా? పెళ్లి చూపులకు వచ్చే అబ్బాయి, త్వరగా రెడీ అవ్వు. అబ్బా, నేనెందుకు రెడీ అవ్వాలా? పెళ్లి చేసుకోవడానికండి. నాకేం పెళ్లికి తొందర లేదు. అతను వస్తే ఏం సమాధానం చెప్పాలి? మీరు చేసుకుంటానని చెప్పాలి. దెయ్యానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువ అనుకుంటా, మనతో మజాక్ చేస్తా. నేను రెడీ. అబ్బాయి వచ్చాడా? ఇప్పుడు నువ్వు రెడీ అవడం అంత అవసరమా? పెళ్లి చూపులు నాకే కదా. నువ్వు ఉండవమ్మా, నీ వల్ల ఈ చావు కష్టాలు. ముందు నీ ఫ్రెండ్ కావని, ఆ తర్వాత బతుకుంటే నీ సంగతి చూద్దాం. ఎలా మూలా కూర్చో, నీ ఫ్రెండ్ నొప్పించి రెడీ చేయాలి. ఏంటి మగాడని చూడకుండా కొడతాడేంటి?
రేయ్ సరిగ్గా చూడు, నేనే. నువ్వెప్పుడు దూరా ఇందాకే. నాకు డౌట్, నువ్వు అను బాడీలో ఉంటే పెళ్లి అనుకే కదా అవుతుంది. అదెలా అవుతుంది? లోపలుంది నేనే కదా. ఆయన సంసారం చేసేది అనుబాడినే కదా. ఎంజాయ్ చేసేది లోపల నేనే కదా. ఏమైనా నీ లాజిక్ చూస్తుంటే నీకు జైతాలు కొట్టాలనిపిస్తుంది. పొగడ్తలతో చెట్టెక్కిస్తున్నావు. మీ దెయ్యాలుండేది అక్కడే కదా. జోకా? నచ్చలేదా? దెయ్యంతో జోకులేస్తే నిన్ను చంపి దెయ్యాన్ని చేస్తా. చేయమంటావా? ఏదో ఆమ్లెట్ వేస్తానని ఈజీగా చెప్తాడక్క. నీకు దండం పెడతానక్క. జీవితంలో దెయ్యాలు పెళ్లి చూపులకి వెళ్దామా? నేను వద్దంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. మరి దానికి అడగడం ఎందుకు? పద. రాజా గారు, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసే వయసులో ఉన్నాడు. వీడు పెళ్లి కొడుకు ఏంటండి? దీనికోసం నవమన్మధుడు వస్తాడా, నాగార్జున గారు వస్తారా? ఏంటండి గుసగుసలు? మీ అమ్మాయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మీ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు కనుక్కోండి. అడిగి మరి కొట్టించుకోవడం అవసరమారా నీకు? ఫ్యాన్ గాలికి అందరి జుట్టు ఊగుతుంది, మీ జుట్టు ఏంటండి అస్సలు కదలడం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా వంశంలో అందరి జుట్టు చాలా స్ట్రాంగ్ అండి. నాకంటే మా నాన్నది, మా నాన్నకంటే మా తాతది చాలా స్ట్రాంగ్. ఏంటది? జుట్టు పొట్టుందని చెప్పు, బస్తాలుందని ఎందుకు చెప్పలేదు? నిజం చెప్తే పెళ్లి ఆగిపోద్దని అబద్ధం చెప్పాను. మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. పూల్లో పెట్టుకుని చూసుకుంటాడంట. నువ్వేమంటావు? అదే నీ చెల్లికైతే ఇలాంటి బట్టగుండు సంబంధం తెస్తావా? బొట్టగుండు బోడిగుండు ఈడు దొరకడమే ఎక్కువ. యాదవ క్వశ్చన్లు ఎక్కువ. సారీ అండి. బట్టగుండు కవర్ చేసుకోవడానికి ఒరిజినల్ విగ్గైనా కొనుక్కోలేదు. వీడు ఒక వేస్ట్ ఫెలో. వాడితో అమ్మాయికి పెళ్లి చేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావరా? నువ్వు ఎలా తగులుకున్నావేంట్రా బాబు? దెయ్యాలను పెళ్లి చేసుకోవడానికి గొప్ప వాళ్ళు వస్తారా? ఇలాంటి ఏ వేస్ట్ గాళ్ళే వస్తారు. నువ్వు నోరు మూసుకో, నేను మేనేజ్ చేస్తా. నన్నే మాయ చేస్తావు. ఓర్ నాయన, ఈ లావన్నే దెయ్యం ఇంగ్లీష్ సినిమాలో దెయ్యాల కంటే ఇంటెలిజెంట్ లో ఉంది. ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అలా భయపడుతున్నారేంటి? గదిలో వస్తూ ఏది కనబడినా నాకు కామన్ గా భయం. సత్యం కేకే భయపడుతూ కూర్చుంటే బయటపడలేదు సార్. ఏదో బయటపడడానికి పక్కగా ప్లాన్ చేయండి. ఈ తెంగరదేయం ఈ బాడీ నుండి జంప్ అయిపోయినట్టుంది. అసలు ఇది మనిషి ఆత్మ కోత ఆత్మ? పాపం రాజా గారు దెయ్యం మీద రీసెర్చ్ చేస్తున్న ప్రొఫెసర్ లా కనబడుతున్నాడు. తిట్టావా పొగిడావా ఏదైతే ఏముందిలే. ఈ టైంలో దేనికైనా ఒకటే రియాక్షన్. దెయ్యం రియాక్షన్ ఏంటి? అమ్మయ్యా, పాపం బిడ్డడు బెంబేలెత్తిపోయాడు. అమ్మా అమ్మయ్య, ఇప్పుడు ఎవరూ లేరు అంటే దెయ్యం రాదు. ఇప్పుడు ఆలోచించాలి. రాజా గారు ఆడెళ్ళడు. ఇప్పుడు నువ్వు వచ్చావా? నేను రావాలనుకుంటే ఎలాగైనా వస్తా. ఎందుకు విషయం ఏంటో చెప్పు. నేను ఒకటి ప్రేమించాను, నాకు అతనితో పెళ్లి చేయనా? నీ అమ్మ కడుపు కాల అవతల దెయ్యానికి ఎవరిని తేవాలో తెలియక నేను సత్తుంటే మధ్యలో నీకోవాలంటే నాకు కానీ కోపం వచ్చిందా? ఏం చేస్తావు? కొడతావా? నన్నే కొడతావా? నన్నే కొడతావా? నేనే రాని లావణ్యని. బాడీ ఎవరితో డైలాగ్ ఎవరితో అర్థమైతే ఆడలేదు. చూడు రాజా, నేను కృష్ణానగర్ లో సతీష్ అనే కుర్రాన్ని ప్రేమించాను. వాడంటే నాకు ప్రాణం. వాడినిచ్చి నాకు పెళ్లి చెయ్యి. ఈ విషయం ముందే చెప్పలేదా? నువ్వేమైనా బెటర్ ఆర్టిస్టులు తెస్తావనుకుని చూసా, కానీ నీ వల్ల కాలేదు. ఎందుకు వాడు ఏం చేస్తుంటాడు? నా సతీష్ అప్కమింగ్ ఆర్టిస్ట్. వాడు కృష్ణుడి క్యారెక్టర్ వేసి స్టేజ్ మీద కేక పుట్టిస్తాడు. వాడిని చూస్తే నా గుండెల్లో కేక పుట్టింది. వాడిని తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యి. తెస్తా.
లేకపోతే చస్తానుగా. ఆడెక్కడున్నాడో ఎదిగి పట్టుకొస్తాను. నా కోసం ఇంత చేస్తున్నావు. ఐ లవ్ యూ రాజా. దయ్యంతో ప్రేమ అమ్మో శరణాలంగా ఉంది. భయపడ్డావా? You are so సాక్షి వదలరా బావా. ఈడి కృష్ణుడేటి బొచ్చేసుకున్న భీముళ్ళ ఉంటాను. చూడాల్సింది బాడీ కాదు, బాడీ లాంగ్వేజ్. నా ఉలుకు పలుకు చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. కృష్ణానగర్ అంతా ఎతికి నీ కృష్ణుడిని కష్టపడి పట్టుకున్నా. చూసుకో. నేను చూసినప్పుడు వీడు కృష్ణుడిలా ఉన్నాడు. ఇప్పుడేంటి నీ కృష్ణుడిలా ఉన్నాడు? ఏయ్, నా మీద పంచులేస్తే ఫ్లోర్ తో కొడతా. నువ్వు ఆ కృష్ణ నీ మనసు దోచుకున్న వాడే వీడు. సరిగా చూడు. మ్మ్. ఎలా చూసినా నీ కృష్ణుడిలానే కనబడుతున్నాడు. నాకు నచ్చలేదు. ఇప్పటికిప్పుడు ఈ నొద్దంటే ఏ రోడ్డు పట్టుకుని ఎంత కష్టమో తెలుసా? నీకు ఆ కష్టం అక్కర్లేదు రాజా. నాకు నచ్చినోడు ఇంకొకడున్నాడు. అమ్మయ్యా ఒరే నీ బొమ్మిడేలు నువ్వు ఊరే లేసాలు వేసుకో. నీతో పని లేదు. వెళ్ళు. ఇంకొకసారి ఆలోచించారు. ఎల్రా నీ యాసాలు నువ్వు ఎలా ఎలా? అమ్మయ్యా ఇప్పుడు చెప్పు నీకు నచ్చిన అందగాడి అవడం. ఎవరో ఏంటి? నువ్వే రాజా. నేనా? రోజు నాన్ వెజ్ పెట్టే ప్రొడ్యూసర్ లా, కమిట్మెంట్ అడిగిన డైరెక్టర్ లా, కమిషన్ కి కక్కుర్తి పడిన మేనేజర్ లా నా కంటికి నువ్వు చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నావు. నా కోసం నువ్వు పడే కష్టం చూస్తుంటే నన్ను జీవితాంతం సంతోషంగా చూసుకుంటావు అనిపిస్తోంది. నాకు పోయే కాలం దగ్గర పడింది, అందుకే నీకు అలా అనిపిస్తుంది. అంటే నేను నీకు నచ్చలేదా? అలాంటిది ఏం లేదు. నాకు నువ్వు బాగా నచ్చావు. I love you. ఇంకోసారి చెప్పవా? I love you. అయితే మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అలాగే లావణ్య. ఇది సృష్టికి విరుద్ధం రాజా గారు. ముల్లోకలు వెతికినా ఇటువంటి పెళ్లి జరగundదు. ఇంకొక్కసారి ఆలోచించండి. నా నిర్ణయంలో ఏ మార్పు లేదు. నాకు లావణ్య కావాల్సిందే. ఒక్క నిమిషం కాలు తీసుకొస్తానే. అలాగే. ఎక్కడికి వెళ్తున్నాడు? చెప్తా. అబ్బా తాళ్ళు రావడం లేదు. ఇప్పుడు ఎలా? నువ్వు ఉండు రాజా, నేను తీస్తానుగా. లావణ్య 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 లావణ్య